చాలా గొప్పగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. మీ గురువు గారు, మీరు ఎంతో మంది గురువు. అది మీలాంటి వ్యక్తుల సంస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పండి, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా. నా పేరు వంగీపురం శ్రీనాథాచారి అంజలి గారు. పాత మహబూబ్ నగర్ అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, అక్కడ ఒక పెదముద్దునూరు అని ఒక విలేజ్. నాన్నగారు రామానుజాచార్యులు, రిటైర్డ్ టీచర్, నాకు ఆది గురువు. అమ్మ నీలావతమ్మ, హోమ్ మేకర్. అన్నయ్య శ్రీనివాసాచారి, ఎమినెంట్ జర్నలిస్ట్ అన్నయ్య. తర్వాత ఒక అక్క వేదవతి, గవర్నమెంట్ ఆఫీసర్. తమ్ముడు కాలిఫోర్నియాలో ఉంటారు. సో ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టరు, అమ్మా నాన్న. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటారు. శ్రీనాథాచార్య గారు కూడా నాకు పరిచయమేనండి. ఎగ్జాక్ట్లీ. అవునవునవును. సో నాగర్ కర్నూలు, బట్ చిన్నప్పటి నుంచి నల్గొండలో చదివాను. ఫస్ట్ నాన్నగారి స్కూల్లో నేను చదివాను. ఆ తర్వాత కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో చదివాను, పెంట్లో వెళ్ళి కొల్లాపూర్ దగ్గర. తర్వాత హైదరాబాద్ అంటే సర్వేలు గురుకుల విద్యాలయంలో స్కూలింగ్ 5th to 7th, 8th to 10th కీసరగుట్ట గురుకుల విద్యాలయం ఇక్కడ దగ్గర, కీసర దగ్గర. దెన్ మహబూబ్ నగర్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఉస్మానియా, పీజీ ఉస్మానియా, పిహెచ్డి ఉస్మానియా ఇంగ్లీష్లో. తర్వాత జర్నలిజం స్కూల్కి వచ్చాను. అలా పత్రికల్లో రాయటం, ఇలాంటి వాళ్ళ పరిచయం. సార్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఎస్, 11 ఏళ్ళు 2009 నుంచి పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్, నా నేటివ్ డిస్ట్రిక్ట్. అక్కడ ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా అపాయింట్ అయ్యాను. అక్కడ నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్గా, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్గా సర్వీసెస్ అందజేసి ఇంకా చాలు అని నా వ్యక్తిగత కారణాల చేత రిజైన్ చేసి గవర్నమెంట్ ప్రొఫెసర్ జాబ్కి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే ఈ ఒత్తిడి, పని ఒత్తిడి, వీటి నుంచి బయటపడటం, లేదనుకుంటే బ్యాంకు ఆఫీసర్స్కి, ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ కూడా ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి ఇట్లాంటి వాటిని తగ్గించడానికి నేను ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో. నేను ఇంగ్లీష్లో పిహెచ్డి చేసి 2 సైకాలజీ పీజీలు చేశాను. సో వ్యక్తిత్వ వికాస శిక్షణలు, విద్యార్థులను మోటివేట్ చేయటము. సో రైట్ నౌ నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను. అందరూ నన్ను ఇన్వైట్ చేస్తారు, అదర్వైజ్ నేను బుక్స్ రాస్తున్నాను. అలా ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉంటూ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అందజేస్తున్నాను మ్యామ్. ఇట్స్ అమేజింగ్. సరే, ఇప్పుడు ఈ పుస్తకానికి వద్దాం. అసలు ఈ పుస్తకం ఏమిటి, దానికి ఒక పెట్టేమిటి? ఇది పెద్ద మహాభారతం, మహాభాగవతం, రామాయణం ఇవన్నీ కలిపితే ఎంత ఉందో అంత ఉన్నట్టుంది ఇది నిజంగానే. చాలా గొప్పగా చెప్పారు. ఎస్ అంజలి గారు, పుస్తకం టైటిల్ వచ్చేసి యాన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. అన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఓ అమూల్యమైన ప్రార్థన. నేను 91-93 పీజీ చేసేటప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ప్రగతి మహావిద్యాలయ హైదరాబాద్లో, ఉస్మానియా యూనివర్సిటీ కింద, నాకు అప్పుడు ఒక సంకల్పం, అంటే పుస్తకాలు లైబ్రరీలో చదివేటప్పుడు విశ్వశాంతి పైన ఒక అద్భుతమైనటువంటి కవితాత్మక ధోరణిలో సాగే పుస్తకం ఏదైనా ఉందా అని చూసా. నాకు ఇంగ్లీష్లో ఇప్పుడు కీట్స్, పిబి షెల్లీ, షేక్స్పియర్, చాలామంది వర్డ్స్, పోయమ్ ఆఫ్ అడ్రస్, వర్డ్ ఈజ్ ఏ పోయమ్ ఆఫ్ అడ్రస్. ఓ భగవంతుడా, ఓ ఆత్మీయుడా, ఓ మనిషి, ఇలాంటి సంబోధనాత్మకమైనటువంటి భావగీతం నాకు అది ఇష్టం. ఒక జాన్రాగా సాహిత్యంలో నాకు ఇష్టం. విశ్వశాంతి పైన ఏదైనా ఉందా అని వెతికా. నాకు ఎక్కడ కనపడలే. 5 పేజీలు, 4 పేజీలు, 10 పేజీలు. అప్పుడు ప్రారంభమైన ఆ ప్రేరణ దాదాపు 30 సంవత్సరాలు గడిచి రాయాలి, ఒక అద్భుతమైన మహాకావ్యాన్ని అందించగలగాలి అనే ఒక ఆలోచన వచ్చింది. మీరు వెతికే పుస్తకం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరక్కపోతే అది మీరు రాయాలి. సో నైస్ కదా, ఎవరికి వారే ఆధార్ అయిపోవాలంటారు. అంతే. సో నేను వెతికేది దొరకలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రాయాలని గడిచిన 3 ఏళ్లుగా, అంటే నేను పాలమూరు యూనివర్సిటీ జాబ్ రిజైన్ చేశాక పోస్ట్ కోవిడ్ టైం చాలా దొరికింది నాకు. 3 ఏళ్ళు నిరంతరం నేను రాత్రి పగలు కష్టపడి 316 పేజీలలో 237 ఇండిపెండెంట్ పోయమ్స్తో, మీరు ఇందాక అన్నట్టు భారతం, రామాయణాల్లో ఎట్లయితే కాండాలు లేకుంటే విభాగాలు ఉంటాయి కదా, చాప్టర్స్, వీటిని 10 కాంటో అంటాం నా చాప్టర్ని. అలా విశ్వశాంతిని అండ్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ పేరట భగవంతుడికి, భగవత్ స్వరూపులైన మానవాళికి విశ్వశాంతి కొరకు కలిసి ప్రయాణం చేద్దామని ఎంతో విధేయతతో ఆలపించిన శాంతి మంత్రం ఈ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్. ఈ పుస్తకం రాయడానికి ముఖ్య కారణం అండి? ఎస్, అది ఇందాక అన్నాను కదా, మీరు వెతికే పుస్తకం మీకు దొరకకపోతే అది మీరు రాయాలి ఒకటి.
తర్వాత పుస్తకం యొక్క ఒక గొప్పతనం ఏంటంటే, అంటే విశ్వశాంతి అనేది ఎప్పటి నుంచో ఉంది. నాకు చాలా ఆసక్తి విశ్వశాంతి అంటే. యుద్ధం లేని ఒక ప్రపంచం, ఒక మంచి ప్రపంచం, లేకుంటే అవినీతి లేని, చిన్నపిల్లలు హాయిగా చదువుకోగలిగి బాల్యాన్ని ఎంజాయ్ చేసి వృద్ధులను చక్కగా చూసుకునే ఒక మంచి సమాజం, మంచి రాజకీయ నాయకులు. అసలు చాలా కష్టమైనవి మీరు చెప్తున్నారే. నిజమే, చాలా చాలా కష్టమైనవి అంజలి గారు. అవును. చాలా సులభమైనవి. స్నేహం, అమ్మ ప్రేమ, ప్రకృతి, ఇంద్రధనస్సు, నీళ్లు, చాలా గొప్పవి. అన్నీ ఉచితమే చూడండి. అవును. చాలా గొప్పవన్నీ చాలా సులభంగా సాధ్యం. మంచిగా ఉండటం అనేది ఎంత చిన్న పని, బహు కష్టమైన పని కూడా కదా. ఆ సంకల్పం ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరం భూమిని భూతల స్వర్గం చేయగల సమర్థులం. ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళ శక్తి మేరకు చేయాలి. అలా ఈ భూమి మీద ఉండే సమస్యలన్నిటినీ మీరు నేమే ప్రాబ్లం పద్య రూపంలో దాన్ని వివరిస్తూ లాస్ట్కు ఒక ఆశావాదం, ఎస్ వీ కెన్ డూ అని ఓ అమూల్యమైన ప్రార్థన. అందుకే విశ్వశాంతి అనేది భగవంతుడిని నమ్మే వాళ్ళకి కావాలి, నమ్మని వాళ్లకు కావాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ విశ్వశాంతి కావాలి. విశ్వశాంతి ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇండివిజువల్ పీస్ నుంచి మొదలవుతుంది. అందరి యొక్క యునైటెడ్ స్పిరిట్ ఆఫ్ ఇన్నర్ పీసే గ్లోబల్ పీస్ కదా. కాబట్టి ఎవరికి వాళ్ళు మీరే ఎజెండా ప్లాన్ చేసుకోండి, నేనెవరిని చెప్పడానికి. కానీ అలాంటి ఒక గొప్ప సమాజాన్ని, ప్రాబ్లం లేని సమస్యను తీసుకొచ్చి, అంటే ప్రాబ్లం లేని ఒక ప్రపంచాన్ని సృష్టించి భూమిని భూతల స్వర్గం చేద్దాం. ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్, ఓ అమూల్యమైన ప్రార్థన. అలా దాన్ని ఒక 10 కాంటోస్గా విడగొట్టి దాంట్లో ఏముంది అనే కంటే కూడా ఏం లేదు అని ప్రశ్నించండి అంజలి గారు మీరు.